సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సైషిష్ గేమింగ్. అవును, 3 guys నుంచి సైషిష్ గేమింగ్కి షిఫ్ట్ అయింది. ఇంకా ఇది మన హార్డ్ కోర్ వరల్డ్. దీంట్లో మనం చాలా బిల్డ్స్ చేయబోతున్నాం. సో యూర్ లక్కీ గాయ్స్. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫ్రీగా మీతో, ఎందుకంటే నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే మన వాళ్ళే కదా అలా అనిపిస్తుంటుంది. అందుకే నేను వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. నాకు తెలిసి వీడియో నీకు వితౌట్ ఎడిటింగే రావచ్చు, ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేస్తాను. అవి ప్రాపర్ ఎడిటెడ్గానే ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి, కానీ నేను వాటిని పట్టించుకోను. ఇప్పుడు ఓకే, అక్కడ నాకు ట్రీస్ కనబడ్డాయి. ఆ ట్రీస్ని మైన్ చేస్తే మనకి చాలా వస్తువులు వస్తాయి గాయ్స్. ఇక్కడ కోల్ కూడా చూసాను. ఇప్పుడు నేను కోల్ మైన్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు మీరు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను లైవ్ స్ట్రీమ్కి వస్తాను గాయ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఇప్పుడే ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను పక్కా లైవ్ స్ట్రీమ్కి వస్తాను. ఇన్స్టాగ్రామ్ అంటే ప్రతిరోజు, అంటే వీక్లీ 3 days కావాలంటే ప్రతిరోజు కూడా రాను. నా అభిప్రాయం, ఇప్పుడే నేను కటింగ్కి వెళ్ళి వచ్చాను. మీకు ఫేస్ క్యామ్ వీడియోస్ కావాలంటే చెప్పండి, ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా చేస్తాను, కానీ ఫేస్ లేకుండా. మీకు అర్థం కావట్లేదు అనుకుంటా, నాకు అర్థం కావట్లేదు ఏనా. ఓకే, ఇప్పుడు కోల్ అయితే మైన్ అయిపోయింది. అక్కడ అనిమల్స్ కూడా ఉన్నాయి, దాన్ని చంపేద్దాం. నా జంపింగ్ స్కిల్స్ చూడొచ్చు. మీరు ఒక పీవీపీఆర్ అని అనుకోవచ్చు, అండ్ నాన్ పీవీపీఆర్. ఇప్పుడు ఇది మైన్ అవుతుంది. అప్పుడు దాకా నేను ఇంకొంచెం ఓకే, రాత్రి కూడా అయిపోయింది. నేను ఒక మంచి చెరీ బ్లాజమ్ ట్రీ ఎత్తుకుంటున్నాను. అక్కడ నాకు కనబడింది కూడా. ఇప్పుడు ఇప్పుడు పడుకొని రేపు పొద్దున్న లేచి దానికి వెళ్తాము. ఇంకా ఇది నేను వీడియో అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది వితౌట్ ఎడిటెడ్. కానీ మీకు ఇలా వితౌట్ ఎడిటెడ్ వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కన్ఫామ్గా వస్తాయి గాయ్స్. మీరు 50 సబ్స్క్రైబర్ చేసుకోండి, లైవ్ స్ట్రీమ్ అయితే ష్యూర్గా వస్తుంది. అండ్ మీరు సన్సెట్ చూడొచ్చు, మౌంటైన్స్ ఎలా ఉన్నాయో. అండ్ నేను పడుకున్నాను గాయ్స్. ఇప్పుడు నేను కాసేపు అర్థంలో నా ఫేసే చూసుకుంటున్నాను. ఏం చేయమంటారు మరి? ఓకే, ఇక్కడే నేను ఈ మౌంటైన్ పైన చెర్రీ బ్లాసమ్ ట్రీ చూశాను. అంటే ఇప్పుడు నేను చాలా ఫుడ్ కలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి చాలా ఫుడ్ వచ్చిందంటే ఇంకా వుడ్ కూడా కావాలి. స్టోన్ బ్లాక్స్ మైనింగ్కి వెళ్ళినప్పుడే కోట్లు వచ్చేస్తాయి. ఓ పిగి 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 చికెన్ బనానా. అక్కడ ఇంకోటి కూడా ఉంది. అంటే ఇప్పుడు అంటే కొంచెం ఎడిటెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు సౌరవ్ జోషి బ్లాగ్స్ ఉంటాయి కదా, అది కట్ చేసి పెడతారు. ఆ ఎడిటింగ్ మాత్రం అవుతుంది. మిగతా ఇది మీకు బోరింగ్గా ఉంటే చెప్పండి, కమెంట్స్లో పెట్టేయండి, నేను తీసేస్తాను. ఎందుకంటే నాకు మీ సంతోషమే కావాలి. నేను వితౌట్ ఎడిటెడ్ కూడా పెడతాను. ఇది ఒక మన హార్డ్ కోర్ సిరీస్ అవ్వబోతుందిగా. ఈ హార్డ్ కోర్ సిరీస్లో మనం చాలా ఫన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది వితౌట్ ఎడిటెడ్, వితౌట్ స్క్రిప్టెడ్ అన్నీ వస్తాయి. మీరు ఏమనుకుంటే అది వస్తుంది కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని కాపాడాలనుకుంటే కాపాడుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏమి చేయలేం కదా. అండ్ ఇప్పుడు సమ్ వుడ్ అంటే పదండి గైస్, చెర్రీ బ్లాసమ్ ట్రీ దగ్గరికి వెళ్దాం. అంటే ఇప్పుడు నేను ఒక ఇల్లు చేయాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో కూడా అంటే ఆ ఇల్లుకి ఇది డెకరేషన్ కింద చాలా బాగా పనికొస్తుంది. అంటే చాలా బాగా పనికొస్తుంది.
ఫాస్ట్గా ఒక్క వుడ్ కూడా మిగల్చకుండా అంతా మైండ్ చేసుకోవాలి. అండ్ ఐ థింక్ సో ఈ వీడియో పెడుతున్నప్పుడు అంటే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను 20th. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో మీరు కామెంట్ చేసి పెట్టండి నాకు, ఎందుకంటే ఈ వీడియో నేను 20th రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. మీకు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. ఇది అండ్ లెదర్ బూట్స్ కూడా అయిపోయాయి మన దగ్గర. మనం ఫాస్ట్గానే గెయిన్ చేస్తున్నాం. కాసేపట్లో మనం ఐరన్ ఆర్మర్ కూడా చేయబోతున్నాం గాయ్స్. అండ్ ఓ షిట్ మ్యాన్, ఓ షిట్, మాబ్స్ అంతా ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. డార్క్ రీపర్, అక్కడ స్కెలిటన్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఆడేది బెడ్రాక్ వర్జన్, ముందే చెప్పేస్తున్నాను. ఐ యామ్ ప్లేయింగ్ ఇన్ ది బెడ్రాక్ ఎడిషన్. ఫుడ్ వీటిని ఇంకా చంపితే మన ఫుడ్ అనేది అయిపోద్ది. అండ్ ఇది 19th రికార్డ్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు వస్తుందో చెప్పండి. రిప్లై కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మన ఇల్లు ఎక్కడ చేద్దాం గైస్? ఫస్ట్ మనం పైకి వెళ్ళి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఈ ఏరియాలో చాలా బాగుంటే మనం ఈ ఏరియా పైన కడదాం. లేకపోతే నాకు ఆ కొండల పైన చాలా మంచి వాతావరణం అనిపిస్తుంది, ఎందుకే మనం ఆ కొండల పైన కట్టచ్చు గాయస్. ఇంకా నా స్కిన్ ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు వ్యూస్ అయితే మనకు అంత రావట్లేదు అనుకోండి, కానీ వచ్చినంత కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ద కమింగ్ వ్యూస్ గాయస్. అంటే ఇప్పుడు నా పాత ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చేవి, ఈచ్ వ్యూస్ కన్నా, కానీ వ్యూస్తో సంబంధం లేదు కదా నాకు. అంటే అప్పుడు నేను వ్యూస్ కోసమే పనిచేసేవాడిని, అందుకే వ్యూస్ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు నాకు వ్యూస్తో పనే లేదు గాయస్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఇంకా గడపడం అదే ఇప్పుడు ఎక్కువ. ఓకే, సో ఫుడ్ అంతా కుక్ అయిపోయింది. ఇంకా ఒక 12 తర్వాత ఒకసారి అప్పుడు దాకా మనం పైన చూసేసేద్దాం గాయస్. పైన చూడదాం వాతావరణం ఎలా ఉందో. చెరీ బ్లాజమ్ అంటే చెరీ బ్లాజమ్ నేను చేయొచ్చు. మన ఇంటిని అండ్ పదండి గాయస్, ఇంటికి వెళ్దాం. పైన చూడదాం, పైన బాగుంటే మనం ఇల్లు కట్టచ్చు గాయస్, నో ప్రాబ్లం ఇన్ దట్. అంటే 3 guys వీడియో తప్పన సింగిల్ వీడియోస్ వస్తున్నాయని అనుకోకండి, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. స్టార్టింగ్లో వచ్చిన సపోర్ట్ ఎండింగ్లోకి పోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ లోగో. ఓ షిట్ బ్రో, ఇట్స్ టూ గుడ్ యార్. ఇక్కడ ఇల్లు ఈజీ కట్టుకోవచ్చు. ఆగండి, సామాన్ పైకి వస్తున్నాం. ఈ ఏరియా చాలా బాగుంది. ఆ ఏరియా ఒకసారి చెక్ చేసి రావచ్చా? తర్వాత చెక్ చేయొచ్చు. ఈ ఏరియా జస్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ గైస్. చూడదాం. చూడండి గైస్, వాతావరణం జస్ట్ ఫీల్ చూసారు గైస్, ఎంత మంచి ఫీల్ వస్తుందో.
దీనికన్నా మంచి ఫీల్ ఎక్కడ రాదు. చెరీ బ్లాజమ్స్లో మన జపానీస్ టైప్ ఇల్లుని కడితే ఈ కేవ్ని మూసేయాలి. ఒక ఎమరాల్డ్ కూడా ఉంది. అండ్ దర్ ఇస్ ఫ్లికింగ్ విలేజ్. అలల జోంబి అలల ఓకే. ఓ షిట్ మ్యాన్, నేను ఇంకా సావబోతున్నాను అనుకున్నాను. హార్డ్ కోర్ వరల్డ్లో కానీ నేను సావలేదు, ఎందుకంటే ఐఎమ్ ప్రో. అండ్ మన మొదటి ఐరన్ కూడా మనకి సక్సెస్ఫుల్గా లభించి ఓ షిట్ ఇక్కడ ఇంకా ఐరన్. దట్స్ ఇట్. yes that's it. మనకి సక్సెస్ఫుల్గా 3 ఇంకా అక్కడ ఒక విలేజ్ కూడా చూశాను. ఫాస్ట్గా మన సామాన్ని పైకి షిఫ్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పైకి షిఫ్ట్ అవ్వడమే మంచిది. సో పదండి కిందకి వెళ్ళి ఫస్ట్ సామాన్లన్నీ తెద్దాం. సామాన్లు కిందే ఉన్నాయి. చెప్పండి, నాకు తెలిసి ఒక ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ క్రియేటర్ ఏంటో కమెంట్లో చెప్పండి, ఎందుకంటే నా ఫేవరెట్ క్రియేటర్ ప్రస్తుతానికి మన లెజెండ్ సెన్పై భయ్యా. ఇంకా మీ లెజెండ్ క్రియేటర్ ఉంటే ఎవరైనా చెప్పండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అక్కడ ప్రస్తుతం విలేజ్లో ఉన్నాం. ఆ విలేజ్లో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత చూద్దాం ఎక్కడ ఉంటాము. ఫ్రీకింగ్ బిజీ నౌ. ఇప్పుడు నేను చాలా వర్క్ చేసి మీకోసం వీడియో రికార్డ్ చేయడానికి మళ్ళీ కూర్చున్నాను. అందుకే ఇది వితౌట్ ఎడిటెడ్ వీడియో కూడా అవ్వబోతుంది, ఎందుకంటే ఇది చేయడానికి అంటే టైం తీసుకుంటారు కదా. అంటే ఆ వీడియో చేయడానికి అది చేయడానికి టైం, మళ్ళీ ఎడిట్ చేయడానికి 2 గంటలు. కానీ దీనికి అంత టైం వేస్ట్ రాదు. మీకు కావాలంటే నేను ఈ సిరీస్ ప్రతిరోజు కూడా పెట్టగలను. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ ఓవర్లోడ్ పక్కా అవుతుంది, కానీ ఎంజాయ్ కూడా వస్తుంది కదా. ఎంజాయ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంజాయ్ వస్తుంది గైస్, ఎంజాయ్తోనే ప్రతిదీ ఉంటుంది. నేను చూడొచ్చు మీరు ఆ సన్సెట్లో. నేను పడుకున్నాను. ఇక్కడ హార్స్ కూడా ఉన్నాయి గైస్, చూడండి గైస్. ఇక్కడ ఇల్లు కడితే మాత్రం సూపర్ ఉంటుంది గైస్. ఇక్కడ ఇల్లు కడితే మాత్రం ఓ షిట్, ఇది కనెక్షన్. ఓకే, నేను ఎరగొడగా. చెప్పండి గైస్, మీకు ఈ సిరీస్ మీకు నచ్చితే నేను మరొక పార్ట్ తెస్తానంటే మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్, తెలుగు క్రియేటర్స్కి సపోర్ట్ చేస్తారు కదా. అలా మున్నాబాయ్, ధనుడైనో అలా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా అంటే బాలీవుడ్లో నాకన్నా ప్రో ప్లేస్ ఉండొచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైన్క్రాఫ్ట్లో అయితే ఇప్పుడు దాకా నేనే ప్రో. ఎందుకంటే నేను ఒక అవార్డులో ఆడాను, అవార్డులో గెలిచాను. అంటే నేను జస్ట్ అనుకుంటున్నాను గైస్, నాకన్నా ప్రో ఉండొచ్చు. నేనే ప్రో అని అనట్లేదు, నాకన్నా ప్రో ఉండొచ్చు, మ్యాథ్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఫుడ్ కావాలి, ఒక తర్వాత ఓకే. పోషన్ బ్రూస్టర్, ఇది చాలా ఈజీగా పెట్టాలి, ఇంకా టైం తీసుకుంటుంది అనుకున్నాను. అక్కడ నాకు బ్లాక్ స్మిత్ కనిపించింది, మీరు రివైండ్ చేసి చూడండి, ఎందుకంటే ఇది ఎడిటింగ్లో నేను చూపించేవాడిని, కానీ దిస్ ఈజ్ అన్ అన్ఎడిటెడ్ వీడియో. ఇప్పుడు నేను ఇంట్లో అప్పుడు కష్టపడి పైకి వచ్చాను. ఇంట్లో ఏం లేకపోతే ఏం లేదు గైస్, మనం పీస్ ప్లేస్ ఏం చేయండి.
ఇంకా బేల్ ఎస్ఎంపి గురించి మాట్లాడుతుంటే చెప్పాను కదా, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికి 30-40% వీడియో మాత్రమే అయింది. నేను నార్మల్గానే చెప్తున్నాను, ఓన్లీ 30-40% వీడియో మాత్రమే అయింది. ఎందుకంటే దీంట్లో ఇంకా మాట్లాడడానికి ఏముంది. ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ కడదామని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర హేవెల్స్ లుక్ అంతా పాడైపోద్ది. ఇదిగోండి చుట్టూ ఇవి ఉన్నాయి చెర్రీ బ్లాసమ్స్, అవన్నీ చుట్టూ ఇదే ఉంది. ఇది ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ అని ఈ పక్కే లేదు. అంటే ఇప్పుడు నేను ఇటు పక్క ఒక పెద్ద మౌంటైన్ చేసి ఇక్కడ చెర్రీ బ్లాసమ్స్ నాటేసి ఇది ఒక సిటీ లాగా ఈ స్పాట్లో నా ఇల్లు కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది గైస్. అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుక్ వస్తుంది. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం ప్లానింగ్ చేద్దాం. ఐ థింక్ సో మన ఇల్లుని ఎక్స్ట్రీమ్లీ గుడ్ లుక్తో జపానీస్ థీమ్లో చేయాలంటే ఇప్పుడు నేను బిఫోర్ ఐరన్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఐరన్ గోళంని ఎందుకు చంపట్లేదు అంటే ఇప్పుడు విలేజ్ ప్రొటెక్షన్ కూడా కావాలి కదా గైస్. నా స్వార్థం నేను చూసుకోలేను. అంటే ఇప్పుడు నా మైండ్లో నేను చెప్పే డైలాగ్స్ కూడా ఉన్నాయి. అదే దాన్ని ఏమంటారు, ఎడిటింగ్ వీడియోస్ అంటే క్లిప్స్ ఫనీవి. కానీ ఇట్స్ అండ్ ప్యూర్ నాన్ ఎడిటెడ్ వీడియో నేనేం చేయలేను. ఈ సిరీస్లో కూడా మీకు ఎడిటెడ్ వీడియోస్ కావాలంటే నేను తేలాను. ఎందుకంటే ఇది చాలా హార్డ్ సిరీస్. దీంట్లో కూడా మీకు ప్యూర్ ఎడిటెడ్ వీడియోస్ కావాలంటే అది ఎవరు చేయలేరు. అది ఇట్స్ ప్యూర్లీ impossible. It's purely impossible guys. ఇప్పుడు నేను ఈ గోళంని అయితే చంపేసాను. షిట్, ఇన్వెంటరీలో స్పేస్. ఇప్పుడు మన దగ్గర టోటల్ 8 ఐరన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే ఐ థింక్ సో ఈ ఇల్లు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ పక్కకు లేపేస్తే మనం మన ఇల్లుని చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎల్లో బెడ్ కాదు, ఇక్కడ ఒక గ్రీన్ బెడ్, సారీ, అండ్ ఇక్కడ ఒక ఎల్లో బెడ్ కాదు దీని బదులుగా అరే ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఒక ఎల్లో బెడ్, ఇక్కడ ఒక గ్రే బెడ్. ఇది బాగుంది. అంటే ఇది జస్ట్ ఇప్పటికి టెంపరీ హౌస్. దీనికే నాకు ఎంత చేయాలని ఏం లేదు. జస్ట్ నేను నార్మల్గానే చేస్తున్నాను. దీంట్లో కొన్ని ఇంకా దీంట్లో కొన్ని షర్ట్. దీంట్లో అసలు ఇంజన్ వేయలేదు. ఇప్పుడు నాకు కోల్ కూడా కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెస్ట్. అసలు నేను ఎప్పటికీ చెస్ట్ చేయలేదు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం కొన్ని థింగ్స్ పెట్టేస్తే బాగుండు. వేస్ట్ చేశాను అనుకోండి. ఐ థింక్ సో ఎనఫ్.
ఈ సామాన్లు చాలు. విలేజర్ పోరా ఇక్కడ నా దాంట్లోకి వస్తున్నాడు బాగుంది. ఇదైతే మెల్ట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఇది ఇంకా మెల్ట్ అవుతుంది గాయస్. ఓకే గాయస్, ఇప్పుడు మనం మన జపానీస్ టీ మిల్లుని ఇక్కడ కడతామంటే ఫస్ట్ దానికి మనం ఒక అపార్ట్మెంట్ టైప్ కడదాం. అంటే ఒక జపానీస్ క్యాసల్ టైప్ ఇలా ఇక్కడ సరిపోద్ది. దానికి నేను ఇప్పుడు ట్రీస్ కవర్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ దానికి నాకు కావాలి స్టోన్. అంటే ఇప్పుడు నేను స్టోన్ మైన్ చేయడానికి వెళ్ళాలి. షెడ్ ఐరన్ ఇప్పుడు నేను స్టోన్ మైన్ ఇక్కడ నేను ఇప్పుడు మనకి చాలా స్టోన్ కావాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నేను ఈ స్టోన్ అంతా మైన్ చేస్తున్నాను. Stone, 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 stone. Stone, 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 stone. Stone, 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 stone. సో గాయ్స్, ఇప్పుడు నేను బజ్జి ఉంటున్నాను. సో హలో గాయ్స్, ఇప్పుడు నేను బజ్జి అని లెగిసాను. అండ్ దీనికి ఇది ఒక థర్డ్ పార్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా ఇవన్నీ మైండ్ చేసి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళి వచ్చి వీడియో రికార్డ్ చేసి ఆడుకొని బాడీ అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు నేను పైకి వచ్చాను. ఇప్పుడు మనం మన బౌండరీస్ చేయబోతున్నాం. ఆ బౌండరీస్కి అకార్డింగే మన ఇల్లుని కట్టబోతున్నాం. అండ్ ద బౌండరీస్ వుడ్ బి సచ్ వాటర్ బకెట్ లేదు. ఓకే, ఇప్పుడు బౌండరీస్ చేయడానికి టైం వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ దాకా ఎవడంటారు T4 టెక్నో గ్రేడ్ అని అనుకొని అంత దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తాం గాయ్స్, ఇప్పుడు వెళ్ళక తప్పదు.
ఇప్పుడు దీనికి ఒక పికాక్స్ అరే ఓకే ఇప్పుడు అవుతుంది. అరే ఈ క్రాఫ్టింగ్ టేబుల్ వద్దులు ఎక్కడే ఉండొచ్చు. ఓకే ఇది ఎలా వచ్చాయో తెలియదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి. బేల్ అసెంబ్లీ గురించి మాట్లాడాలంటే ఇప్పటికి 30% to 40% అయిపోయింది. ఇంకో 60% మిలుగుంది. 60 ఓన్లీ 60 గైస్, ఓన్లీ 60. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 blocks. ఇక్కడ 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇటు పక్క నుంచి కంటిన్యూ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు నేను ఓన్లీ స్ట్రైట్గా వెళ్తే సరిపోద్ది. చూడండి ఇది మన బౌండరీస్. దీంట్లోనే ఇప్పుడు మనం మన ఇల్లుని కట్టబోతున్నాం. ఓకే ఇప్పుడు ఇదే బౌండరీస్. ఇక్కడ మన జపానీస్ థీమ్ ఇల్లుని కట్టబోతున్నాం. దానికి ఫస్ట్ ఇదంతా మైండ్ చేయాలనుకుంటున్నాను. And it's true guys, ఇవన్నీ ఇప్పుడు నేను మైండ్ చేయాలి. ధీమా 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 అని అనుకుంటూ ఇది అన్నీ చేసేద్దాం. ఇక్కడ నుంచి గాయస్ ఇప్పుడు ఇది మైండ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జపానీస్ ఫ్యామిలీలో కడుతున్నాం కాబట్టి
చెప్పాలంటే నేను ఒక బ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఫర్ ఇట్. నాకు కావాల్సింది మీ సపోర్ట్ ఒకటే. అది ఉంటే నేను ఏమైనా స్టార్ట్ చేస్తాను. జస్ట్ 999 ఇది ఒక పెద్ద ఇల్లు అయితే ఉండబోతుంది. దీన్ని మీరు చూసే చెప్పచ్చు అనుకుంటా. ఇది కన్ఫామ్గా ఒక పెద్ద ఇల్లే. మీరేమనుకుంటున్నారు? నేను 12x12 బ్లాక్స్లో ఒక బిగ్ ఇల్లు కడతాను అని అనుకుంటున్నారా? దట్స్ ఇంపాసిబుల్ బ్రో. అది నేను బిగ్ ఇల్లు అయితే అస్సలు కట్టను. ఫస్ట్ ఇది ఇప్పుడు ఇదైతే కంప్లీట్ చేయాలి. స్టోన్తో కప్పేయాలి, ఎందుకంటే స్టోన్ ఫ్లోరింగ్ ఈజ్ గుడ్ బ్రో. మీరు చాలామంది చూస్తూ ఉంటారు స్టోన్ ఫ్లోరింగ్ని చాలా యాక్చి అని అంటారు, కానీ స్టోన్ సీలింగ్ ఈజ్ ది బెస్ట్ సీలింగ్. ఇప్పుడు నాకు ఇంకా స్టోన్ కావాలి, ఎందుకంటే స్టోన్ సరిపోదు. ఇప్పుడు దాకా నేను ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా. సో గాయ్స్, నాకు తెలిసి ఈ పార్ట్లో నేను ఆ స్టోన్ ఫిల్ చేసి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఫస్ట్ మనం ఈ స్టోన్ని ఫిల్ చేయాలి. అది ఎలా ఫిల్ చేస్తాం? అరే లేవరా బాట్గా వెళ్ళి అక్కడ పడుకోరా, నేను ఇక్కడ బజ్జుంటున్నాను. ఓకే గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు మనం వచ్చేసాం. ఆ స్టోన్ని ఫాస్ట్గా ఫిల్ చేసి ఈ వీడియో ఎండ్ చేయాలి, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది. నేను వెళ్ళి ఏదో ఒక ఫాస్ట్గా బుక్కేయాలి, మెక్కేయాలి ఫాస్ట్గా. ఇంకొక 4 to 5 minutes ఈ వీడియో ఉండొచ్చు. నాకు తెలిసి ఈ వీడియో లెంత్ ఒక 45 to 50 minutes. మీరు కావాలంటే ఇది, ఎందుకంటే రోజుకి 15 minutes చూస్తారు కాబట్టి నేను ప్రతి 3 daysకి ఇలాంటి వీడియో అప్లోడ్ చేస్తే సరిపోద్ది కదా గైస్. ఎందుకంటే 45 minutes చూస్తే ఇది బోరింగ్ అయిపోద్ది, ఎందుకంటే దీంట్లో మనం మాట్లాడుకుంటాం అండ్ ఇట్స్ లైక్ అండ్ సింపుల్ Q&A. నాకు Q&A చేయాలని లేదు, అందుకే మీరు రోజుకి 15 minutes చూడండి. 45 minutes వీడియోని సరిపోద్ది. డోంట్ సే దట్ వే మళ్ళీ స్టోన్ తీసుకోవడానికి వెళ్ళాలని. సరిపోద్ది కదా. ఓకే, ఇక్కడ స్టోన్ ఉంది, ఇక్కడ 1 2 3 4 5 6 ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10. సో గాయ్స్, ఫైనలీ ఇంటిలో స్టోరింగ్ అయితే అయిపోయింది.
మనం నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.